యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలను మనం క్లుప్తంగా వివరణ చేసుకుందాం. ఆ సమయం దగ్గరికి వచ్చినది. ఇక కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో ఆయన సిలువ ధ్యానం జరుగుతుంది. మరి గుడ్ ఫ్రైడే వస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎంతమంది అయితే ఆయన మాటలు పలకాలని, మరి ఆయన పాద సన్నిధిలో నిలబడి మాట్లాడాలని ఎంతమంది నిశ్చయించుకున్నారో, ఎంతమందికి అవకాశం దేవుడు ఇచ్చాడో అలాంటి వారందరూ కూడా రెడీ అవ్వండి. దేవుని మాటలు పలికేటందుకు మరి హృదయపూర్వకంగా, ఆత్మీయంగా, పవిత్రంగా సిద్ధపడాలని నేను మనస్పూర్వకంగా తెలియపరుస్తున్నాను. మొదటి మాటగా యేసు ప్రభు వారు ప్రార్థన క్షమావాక్కుగా చూస్తున్నాం. దాన్ని క్షమావాక్కు ప్రార్థనగా చేస్తున్నారు తండ్రి అయిన దేవునికి. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పినట్లుగా క్షమావాక్కుగా మనం చూస్తున్నాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. సుధమ ప్రియులారా, సొదొమ గొమొర్రాల బహుఘోరమైన పాపం చేసినప్పుడు దాని విషయమై యెహోవా సన్నిధిని అబ్రహాం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మాట విని ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా మరి మోషే ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. ఎస్తేరు తన పనివారి కొరకు, తన పనివారు కాదు తన వారి కొరకు కూడా, పనివారి కొరకు కూడా ఆమె ప్రార్థించినప్పుడు ఆ ఎస్తేరు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. అలాగే తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగును గనుక క్షమించమని మొదటి మాటగా ఆయన ఎన్నో విషయంలో ఆయన మనకు తెలియపరిచాడు. ఆ మాటను స్టెఫను నోటి కూడా మనం విన్నాము. స్టెఫను కూడా చెప్పారు. స్టెఫను శిక్షిస్తున్నప్పుడు స్టెఫను కూడా అదే మాట చెప్పి ఉన్నాడు. కనుక వీరు చేస్తున్న పని క్షమించమన్నట్లుగా స్టెఫను ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా మొదటి మాటలో క్షమావాక్కు. మనల్ని ఎవరైనా హింసించినప్పుడు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ వారిపై మరి ఆ రివర్స్ అయి లేకపోతే ఎదురు తిరిగి వాద్యమాడకూడదు, లేకపోతే దెబ్బకు దెబ్బ తీయకూడదు అనే ఒక నీతి ఈ క్షమావాక్కులో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండవ మాటగా మనం చూస్తున్నప్పుడు దొంగతో దేవుడు చెప్తున్న, యేసు ప్రభు వారు చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దొంగతో చెప్తున్న మాట. లోకాసు వార్త 23:43 వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ యొక్క దొంగతో మాట్లాడుతున్న మాట ప్రభు వారు ఎంత ఘనంగా ఉందంటే చూసారా ప్రియులారా, దీన్ని రక్షణ వాక్కు అంటాము. రెండవ మాటని రక్షిస్తున్నట్లుగా మరి ఆనాడు ప్రభు వారి పాలనలో, యేసు ప్రభు వారి పాలనలో పాపాత్మురాలైన ఒక స్త్రీని క్షమించి రక్షించాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా పొట్టి జక్కయ్య కావచ్చు, మరి సుంకరి కావచ్చు, విచారమందు పట్టబడిన స్త్రీ, వీరందరికీ వెంటనే రక్షణ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. జస్ట్ అంతే, ఎక్కువ సమయం కూడా పట్టలేదు. ఆ విధంగా రక్షణ వాక్కుగా రెండవ మాట చూసుకుంటున్నాం. మరి మూడవ మాటగా చూడండి పిల్లరా, మీరు వీలైతే నోట్ చేసుకోండి. మరి దేవుని వాక్యాలు ఎప్పుడూ వ్యర్థం కావు కనుక మూడవ మాటగా కుమారుడు యొక్క బాధ్యత తల్లిపైన తీర్చుకుంటున్నట్లుగా ఉంది. అమ్మ, ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పినట్లుగా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూసుకుంటున్నప్పుడు తల్లి బాధ్యతను మరవకుండా ఆయన ప్రాణం విడిచిపోతున్నప్పుడు కూడా ఆ తల్లి బాధ్యతను విడిచిపెట్టలేదు. ఆ యోహానికి పిలిచి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఆయన ప్రాణం పోతూ కూడా తల్లి బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో బ్రతికి ఉండి కూడా కొంతమంది తల్లి బాధ్యతను తీసుకోరు, తల్లి బాధ్యతను పట్టించుకోరు. తల్లి అంటే విసుకో, ఎన్నో విధాలుగా వాళ్ళకి శ్రమ ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ప్రభువారు, యేసు ప్రభువారు అయితే మరి ఒకనొక సమయంలో ప్రభువుకు మతి చెల్లించిందని ఆ సొంత వాళ్ళు, తన సొంత అన్నలు లేకపోతే సొంత తమ్ముళ్ళు ఆయన్ని మరి ఎగతాళి చేసి ఆయన మతి చెల్లించినది మతి లేదు ఆయనకి అని చెప్పినట్లుగా ఉన్నప్పుడు మతి చెల్లించిన ఆయన తల్లి బాధ్యత ఎలా గుర్తుంది ఆయనకి. చూడండి పిల్లరా, ఆయన బోధిస్తున్నప్పుడు తల్లి సహోదరులు వచ్చినప్పుడు, శిష్యులు ఆయనతో చెప్తున్నప్పుడు, నీ తల్లిని సహోదరులు వచ్చారయ్యా మీకోసం అన్నప్పుడు, నా తల్లి నా సహోదరులు ఎవరు? నా బోధ విని నా దగ్గర కూర్చున్న మీరే, వీళ్లే నా బిడ్డల, నా సహోదరులు, నా తల్లిని ఆయన ఖచ్చితంగా చెప్పి, ముదివి యందు నిర్లక్ష్యం చేయకమని సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజ్ చెప్పినట్లుగా 23వ అధ్యాయము 22-25 నుంచి చూసుకుంటున్నప్పుడు ముదివి యందు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పినట్లుగా. మార్కు సువార్తలో కూడా 3:21 సొంత వారే యేసుకి విరోధులైపోయి మతి చెల్లించిందని మాట్లాడుతూ ఉన్నారు. సొంత వారు నా వారు ఎవరు, నా తండ్రి చిత్తం నెరవేర్చేవారే నా సొంత వాళ్ళని ఆయన చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో 3వ వాక్కు చూసుకున్నాం. 4వ వాక్కు చూస్తున్నప్పుడు ఆవేదన వాక్కుగా చూస్తున్నాం. ఆవేదనతో ప్రభువారు మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త
27వ అధ్యాయం 46వ వచనం రాసుకోండి ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా, తెలుగు కాదు ప్రభువారు మాట్లాడి. మన మాతృభాష అయితే తెలుగు, ఆయన భాష అది కాదు కనుక ఆయన భాషలో ఏలీ ఏలీ లామా సబక్తా అని తన తెలుగులో అనువదించిన మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవేదన వరకు ఆయన చూస్తున్నాడు. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, ఇది లేఖన నెరవేర్పు అన్నాడు. 22వ కీర్తన 1వ వచనంలో ఇది లేఖన నెరవేర్పు. అయితే యోహాను సువార్త 16:32లో నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆ తండ్రికి మరి ఆయన మాట్లాడుతున్నట్టుగా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితని చెప్పినట్లుగా ఉంది. అలాగే ఆమోస్ కూడా చెప్పిన లేఖన నెరవేర్పు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు ఆ యొక్క ప్రార్థనలు అడుగుతున్నాడు, నా దేవా నన్ను ఎందుకయ్యా చేయి విడిచావని ఆవేదనగా మాట్లాడినట్టుగా 4వ మాటను చూస్తున్నాం. అలాగే 5వ మాటగా మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పికొనుచున్నాను, ఆయన దాహం కొన్నారు. ఆ శిలువ పైన ఆ ఎర్రని ఎండలో ఆ దెబ్బల చేతుల మేకులు కొట్టి ఆ రక్తం తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ రక్తం అంతా కారుతున్నప్పుడు ఆ రక్తం అంతా బొట్టంతా మొత్తం ఆయన శరీరంలో ఉన్న అలహల జలం అంతా బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెమైనను తేమైన హృదయంలో లేకపోతే ఆయన శరీరంలో ఆయనలో లేక దాహం కొని ఉన్నప్పుడు ఆయన అడిగిచున్నాడు, నేను దప్పికొనుచున్నానని. ఇదిగో ప్రియులారా, మనం చూస్తున్నప్పుడు మోషే కాలంలో హోరేబుల నుంచి బండ తెప్పించిన ఆ దేవునికి ఆయన అడుగుతున్నాడు, నేను దప్పికొనుచున్నానని. మరి సమరయ స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళి యేసుప్రభు వారి కాలంలో దాహం అడిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మన దగ్గరికి వచ్చేప్పుడు దాహం అడుగుతాడు దేవుడు. ఆ సమరయ స్త్రీకి వచ్చినంత ధన్యత మనకి ఎప్పుడు వస్తుంది? ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి ప్రార్థించుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పిన రీతిగా మత్తయి సువార్తలో ప్రభు వారు బోధించిన పోతే కొండ మీద ప్రసంగంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇదిగో నీతిమంతుడు, ఆ నీతిమంతుడు ఆ రక్తం అంతా కారిపోతున్నప్పుడు ఆయన ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు, ఆయన ధన్యుడు, ఆయన ఎంతో గొప్పవాడు అని చెప్పుకోవచ్చు. మనం 6వ వచనంలోకి వెళ్ళిపోదాం. 6వ వచనంలోకి వెళ్ళిపోయినప్పుడు సమాప్తమైనదనెను యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో దీన్ని సంపూర్ణ వాక్కు అంటారు. మరి 5వదిగా శ్రమ వాక్కు అంటారు. 6వదిగా సంపూర్ణ వాక్కు. సంపూర్ణముగా ఆయన ఇచ్చిన పనిని నేను నెరవేర్చానని యేసు ప్రభు వారు దృఢంగా సంతృప్తిగా చెప్తున్నమాట. ఇదిగో పిల్లలు, మనం ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు మన బాధ్యత అప్పగించినప్పుడు ఆ పనినంతా చేసిన తర్వాత మనకు సంతృప్తిగా ఉంటుంది. లేకపోతే కొరవలుగా చేసి పెట్టినట్లయితే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ ప్రభు వారు ఆ తృప్తిని పొంది ఉన్నారు కనుక సమాప్తమైనదని సంపూర్ణ వాక్గా చెప్పి ఉన్నారు. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో యుగ సమాప్తి వరకు ఆయన అదన్నీ ఏర్పరిచి సంతృప్తి చెందినట్లుగా ఆనాటిగా యెహోవా దేవుడు ఇప్పుడు ప్రభు వారు కూడా ఆయన తండ్రి ఇచ్చిన పనిలో సంతోషంగా దాన్ని పూర్తి చేసినట్లుగా సమాప్తమైనదనెను. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4లో మన కోసం పాప విమోచన నిమిత్తం తన సొంత కుమారుని పంపించినట్లుగా ఆయన ఒక 6వ మాటలో అర్థమవుతుంది మనకి. ఆయన పరిపూర్ణమైతే మనం కూడా పరిముఖులు అవుతామని మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో చెప్పినట్లుగా మనము 6వ మాటగా చూస్తున్నాం. ఇక 7వ మాటకు వచ్చేసరికి సంతృప్తి వాకు కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యారు ఆయన. అలాగే అంత మాత్రమే కాకుండా యెహోవా దేవుడు తన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మాటను, ఆయన పంపించిన పనిని కంప్లీట్గా మరి చేసేసి ఆ సంతృప్తి పడ్డట్లుగా 7వ మాటలో ఉన్నది. అప్పుడు చివరగా మరలా ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని బిగ్గరగా కేక వేసినట్లుగా. అంటే ఆయనకి ఇంకా శక్తి ఉంది, అరిచే యొక్క శక్తి ఉంది. చూడండి ప్రియులారా, మనం కొంచెం బాగలేకపోతే ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థనకు రమ్మంటే అమ్మ మేము నడవలేము, లేకపోతే అమ్మగారు మేము కూర్చోలేము, ఎక్కువసేపు ప్రార్థించలేము, మోకాళ్ళ మీద కూర్చోలేము, ఏదేదో చెప్తుంటారు ప్రియులారా. చూడండి దేవుని బిడ్డలారా, ఆయనైతే ఆ కొండపైన ఆ ఎర్రని ఎండలో ఆ రక్తహింస పడుతూ రక్తహీనత కలుగుతూ ఉండగా ఆయన ప్రాణం కళ్ళన్నీ బూజలు పడిపోయి కళ్ళ నిండా, నోటి నిండా, ముక్కు నిండా, చెవుల్లో బయటకు వచ్చేసిన రక్తపు గడ్డలు, లేకపోతే చూడలేని స్థితి, ఆయన తలపైన రాతులని చెరిగిపోతూ ఉన్నప్పుడు, మరి అలాగే ఆ మోమి పైన ఉమ్మి వేసినప్పుడు తలదించుకొని ఆయన నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అని పెగ్గరగా కేక వేసినట్లుగా చూసాం ప్రియులారా. ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని,